జీవన వికాసానికి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆబాల గోపాలాన్ని అలరించే శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి, చదివించండి. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఒక శివాలయంలో చాలా పావురాళ్ళుండేవి. ఆ ఆలయానికి కుంభాభిషేకం సమయం ఆసన్నమైంది. ఆలయాన్ని శుద్ధి చేసే పనులు ప్రారంభమయ్యాయి. అక్కడ పావురాళ్ళు అక్కడ ఉండటానికి వీలుపడక దగ్గరలో ఉన్న చర్చిలోకి వెళ్ళి నివసించసాగాయి. అలా అవి కొంతకాలం ప్రశాంతంగా జీవిస్తూ వచ్చాయి. ఇంతలో క్రిస్మస్ పండుగ వచ్చింది. చర్చికి సున్నం కొట్టే పనులు చేయసాగారు. పావురాళ్లకు మరోసారి సమస్య ఎదురైంది. అప్పుడు అక్కడకు కొద్ది దూరంలో ఉన్న మసీదును ఆశ్రయించాయి. అలా కొన్ని నెలలు గడిచాయి. ఇంతలో రంజాన్ నెల వచ్చింది. మసీదుకు రంగులు వేసే పనులు మొదలయ్యాయి. పావురాళ్లకు మళ్ళీ ఇబ్బందులు తలెత్తాయి. అక్కడి నుండి మళ్ళీ శివాలయంలోకి వచ్చి మునుపటిలాగే జీవించసాగాయి. ఇంతలో ఒకరోజు వీధిలో గొడవలు మొదలయ్యాయి. మనుషులు కొట్టుకుంటున్నారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకుంటున్నారు. ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారు. పావురాళ్ళు గూళ్లలో నుండి బయటికి వచ్చి చూశాయి. ఈ అల్లర్లను చూసి ఒక పిల్ల పావురం తన తల్లిని, "ఈ మనుషులకు ఏమైందమ్మా?" అని అడిగింది. అందుకు తల్లి పావురం, "వాళ్లకు మతపిచ్చి పట్టింది, అందుకే ఈ అల్లర్లు" అని అన్నది. "ఆ పిచ్చి మరకు పట్టదా?" అని అమాయకంగా అడిగింది పిల్ల పావురం. అప్పుడు తల్లి పావురం ప్రశాంతవదనంతో, "మనం ఆలయంలో ఉన్నా, చర్చిలో ఉన్నా, మసీదులో ఉన్నా మన పేరు పావురమే. కానీ మనిషి దేవాలయంలో ఉంటే హిందువు, చర్చిలో ఉంటే క్రైస్తవుడు, మసీదులో ఉంటే ముస్లిముగా మారిపోతాడు. తాము మనుషులమనే సంగతి మర్చిపోయి మనస్పర్ధలతో ఇలా ఒకరినొకరు కొట్టుకొని చస్తున్నారు" అని చెప్పింది. అలా అయితే ఈ మనుషుల కన్నా మనమే గొప్పవాళ్ళం కదా అని కించిత్ గర్వంగా అంది పిల్ల పావురం. భగవాన్ శ్రీరామకృష్ణుడు మార్గాలు ఎన్నైనా గమ్యం ఒక్కటే, మతాలు ఎన్నైనా భగవంతుడు ఒక్కడే అని అనుభవపూర్వకంగా బోధించారు. కాబట్టి ఇతరులను ద్వేషించకుండా మనం ఎన్నుకున్న మార్గంలో పయనించడం అలవర్చుకోవాలి. మనుషులుగా మనమంతా ఒక్కటేనని మరిచిపోకుండా సామరస్యంతో శాంతియుతంగా జీవించడం నేర్చుకోవాలి. ఓం నమో భగవతే రామకృష్ణాయ.